ఇలా పేపర్ చూసుంటారు మీరు కూడా పొద్దుగాల. ఓ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వడ్లు కొన్నాడట. అది ఇచ్చేటందుకు జర్రనన్న కొద్దిగా ఉండాలి. అసలు ఇలా రైతుల్ని ఎంత గోసపుచ్చుకున్నారు మీరు. ఇంకా వడ్లున్నాయి ఊర్ల పొన్న, అనేక ఊర్లలో ఇంకా వడ్లు అమ్ముడు పోక వడ్లు వర్షానికి తడిచిపోయి రైతులు బాధపడుతున్నారు. ఈయన కొన్న 75 లక్షలకి ఇక నా అంత మొగోళ్ళేడు నేను ఇన్ని వడ్లు కొన్నా అని ఇలా పేపర్లు యాడ్ ఇచ్చిండు. 2020-21 సంవత్సరంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం. 92 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం మనం. వీళ్ళు 75 కొన్నారు. అది ఏడ్చుకుంటా తుడుచుకుంటా తడిచిపోయి అందులో తరుగు పెట్టి నానా గోసపెట్టి క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల్ని గోసపెట్టి కొన్న 75కు ఈ అందానికి ఇంకా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లట. అసలు మీకంటే ఎక్కువ 92 లక్షలు కదా మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్నది. 92 లక్షలు కొన్న మనం ఆ రోజు. వీళ్ళు 75 కొనలే, దానికి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. ఎవరు కనీసం జనం ఏమని అనుకుంటారని కొద్దిగా ఉండాలనా వద్దా? ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటుండు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు నీకు, గా వడ్లు లాబట్టే తెలివి లేదు, ఈ మొఖానికి బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వే ఉండాలి ఇంత 2 ఏళ్ళు. నువ్వు గిట్ట 5 ఏళ్ళు ఉంటే మళ్ళా 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మొలకెత్తది. ఇడిగా కథమైపోతుంది. ఇంకా మాట్లాడతాడు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొట్ట. ఇంకా సంచులెత్తురా అంటే శాత కాదు కానీ జెండా గద్దెలు కూలగొడతారట. నువ్వు కూలగొట్టా అంటే మేమేం చేతులు కట్టుకుంటాం అనుకుంటున్నావా? మాకు కూడా తెలిసి ఎట్లా సమాధానం ఇవ్వాలి. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే హమ్ చోడ్తే క్యా. నీకే ఉన్నది ఆ మాటలు మాట్లాడు, మాకు మాట్లాడలేదు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? हम भी उससे जोर से जवाब दे सकते, बातों में दे सकते, हाथों में भी दे सकते. ఆడొక నియంత ఉంటే ఈడొక నియంత ఉన్నాడు. ఆడవాడు హైదరాబాద్ ఇల్లు కూలగొట్టే ఈడోవాడు గుడిసెలు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రాకు ఆ నియంతకు పట్టిన గతే ఈ నియంతలకు కూడా పడుతుంది. సో ఎవ్వరు కూడా అధైర్యపడకండి. కొంతమంది పోలీస్ అధికారులు చాలా ఎక్సెస్ చేస్తున్నారు. మొన్న ఒక సర్వే వచ్చింది వరంగల్లో కూడా, ఎవరో ఒక ఆయన సర్వే చేసి ఊకే వీడియో పెడుతుండే. ఈ మధ్యలో చూసిన అన్ని మనమే గెలుతున్నాం, 12లో 10 గెలుతున్నట్టున్నాం. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది, 88 గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇలా అందరిది ఒకటే మాట ఉంది, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది కుల్లా అయిపోయింది, ఎవరికేం డౌటే లేదు ఇప్పుడు. కానీ ఆ పోలీసు అధికారులు మీరు కూడా జర మత్తులకెళ్ళి బయటకు రాండి, ఎక్సెస్ చేయకండి, చట్ట ప్రకారం పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు అడ్డగోలుగా మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మాత్రం బిడ్డ మిమ్మల్ని ఇడిచిపెట్టాం జాగ్రత్త అని చెప్పి కూడా బెదిరిస్తా ఉన్నాం. చెప్పదలుచుకున్నాం మీకు, ఎందుకంటే మా వరంగల్లో ఎక్కువ జరుగుతుంది అది. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు, పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం చేయండి, అనవసరంగా చేయకండి. చట్టం ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు, చట్టం అందరికీ సమానమే. ఏం కాంగ్రెస్ పార్టీకి అధికారం పర్మనెంటా? వాళ్ళేం శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు రేపు మిమ్మల్ని కాపాడతారా? రేపు అనవసరంగా ఎక్సెస్ చేయకండి, రూల్ ప్రకారం నడవండి, చట్టం అందరికీ సమానంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మా కాకి సోదరులకు గుర్తు చేస్తూ, నిజానికి మీకు కూడా అన్యాయమే చేస్తున్నారు, ఆ కాకి సోదరులకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయమే చేస్తుండ్రు. కేసీఆర్ గారు మీకు మంచి మంచి ఇన్నోవాలు కొనిచ్చిండు, పోలీస్ స్టేషన్కు 75,000 అలవెన్స్ ఇచ్చిండు, కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగులు కట్టించిండు, మీ జీతాలు పెంచిండు, డిఏలు ఇచ్చిండు, 73% పిఆర్సీ ఇచ్చిండు, పోలీస్ కానిస్టేబుళ్లకు సిబ్బందికి టీఏ బిల్లులు ఇచ్చినాం, మీ టీఏ బిల్లులు ఇచ్చినాం, మీ సరెండర్ లీవ్ పైసలు ఇచ్చినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ పోలీసు వాళ్లకు 5 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి.
6 టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఇచ్చిన బండ్లలో డీజిల్ వేయమంటే పెట్రోల్ పంపోడు ఉద్దరెక్కువైంది, డీజిల్ వేయ్యా అంటుండు. జర గుండె మీద చేసుకుని ఆలోచించింది. పోలీసుల గౌరవం పెంచింది కేసీఆర్ కదా. మీ గౌరవాన్ని పెంచి ప్రతిష్ట పెంచి దేశంలోనే ఉత్తమ పోలీసులు మా తెలంగాణ పోలీసులని 50,000 ఎస్ఐలను కానిస్టేబుల్లను నియామకాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. మంచిగా చేసింది. మీరు అట్లా చేయడం మీకు తగదని కూడా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన మెంబర్షిప్ అంతా ఆన్లైన్ డిజిటల్ మెంబర్షిప్, అది కూడా సెల్ ఫోన్ ద్వారా చేసుడే. జనరల్గా వెనకట పుస్తకాలు ఉంటే ఏం చేద్దామంటే డేట్ దగ్గరికి వచ్చినాక కూసునుడు, ఓటర్ లిస్ట్ ముంగడ పెట్టి రాసుడు. కొంతమంది ఏమో మంచిగా చేసిండ్రు. ఇక కొంతమంది చేయని వాళ్ళు ఒత్తిడి దగ్గరికి వస్తే లాస్ట్లో ఏందని తక్కువ అయిందనుకో 50 పేర్లు ధనధన బుక్కులు నింపుడు ఇచ్చుడు అయింది. ఇప్పుడు అట్లా నడవదు. ఇక ఇంటింటికి పోవాలి, వాళ్ళ ఇంటి ముంగటే ఫోటో తీయాలి. దాంట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళేదో కూడా చూపిస్తుంది ఫోన్. అటువంటి కొత్త సాఫ్ట్వేర్తో ఆన్లైన్ డిజిటల్ మెంబర్షిప్ పెట్టుకున్నాం. మరి వాళ్ళందరికీ మంచి ఇన్సూరెన్స్ ఉంటుంది. మంచిగా వాళ్ళతో మనం పార్టీ నుంచి ఎప్పుడు పార్టీ నాయకులు టచ్లో ఉంటారు. వాళ్ళకి వాట్సాప్ మెసేజ్లు పోతుంటాయి, పార్టీ నుంచి వాళ్ళకి లెటర్లు పోతుంటాయి. పార్టీ నుంచి రెగ్యులర్ అవినాభావ అనుబంధం ఉండే విధంగా మంచి డిజిటల్ ఆన్లైన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ను ఈసారి మనం లాంచ్ చేసుకున్నాం.